యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అబ్బే ఏంటి మహి, సమయానికి తినమని చెప్పడం కూడా తప్పేనా? నువ్వు టైంకి తినాలి, మమ్మల్ని బాగా టార్చర్ పెట్టాలి. మేము చేసిన తప్పులకి మాకు బాగా తిక్క కుదరాలి కదా. తిక్క కుదిరిస్తాలే గాని బాగా మెక్కి తొందరగా వచ్చేయండి. అరిగేదాకా ఒంట్లో కొవ్వుని ఇంట్లో కరగదీస్తాను. అలాగే మహి, అలాగే అలాగే అలాగే. అక్క, భోజనం చేద్దామా? అప్పుడేనా? ఆకలిగా లేదమ్మా. తినేస్తే ఒక పని అయిపోతుంది కదక్క. సరేమ్మా, నీ ఇష్టం. ఇక్కడంతా సెంట్ స్మెల్ వస్తుందేంటి? మా ముదనష్టపత్తయ్య ఏ కూరలు తగలబెట్టిందో ఏంటో. చిచ్చి, ఏంటి చెడిపోయిన వాసన? ఈ కూరలే వాసన వస్తున్నాయి. ఇందాకే మీ అత్త కూరలు చేస్తే అప్పుడే వాసన రావడం ఏంటి? మా అత్త కూరలు చెయ్యలేదు, ఇవి నిన్నటివి. ఈ కూరలు వాసన రాకూడదని కిచెన్ లో సెంటు కొట్టి మరీ వెళ్ళింది. ఎంత నాటకం ఆడింది! మనల్ని కావాలని ఈ కుళ్ళినవి తినేలా చేసి వాళ్ళు మాత్రం కుంభాలు కుంభాలు తినడానికి ఫంక్షన్ కి వెళ్లారు. రానివమ్మా, వాళ్ళ సంగతి చెప్దాం ఇవాళ. సరే అక్క, పాపం మీకు భోజనానికి లేట్ అవుతున్నట్టుంది. నేను ఏదో ఒకటి త్వరగా వండి తీసుకొస్తాను. వద్దు మహి, మాకేం ఆకలిగా లేదు. వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేద్దాం. అది కాదక్క. మహి, నీకు ఆకలిగా ఉంటే చెప్పు, మా సంగతి వదిలేసేయ్. నాకు అంత ఆకలిగా లేదు. అయితే ఈరోజు వాళ్ళు రావాలి, వాళ్లే మనకు వండి పెట్టాలి. పోనీ అప్పటి వరకు కాఫీ అయినా పెడతాను. ఇప్పుడు కాఫీ అవి వద్దులే అమ్మా, తర్వాత అవుదాంలే. తర్వాత ఏంటక్క? పాపం ఆ నీచుల వల్ల టైంకి భోజనం కూడా చేయలేదు. కాఫీ అయినా తాగకపోతే ఎలా? మాకు కాఫీ కావలసినప్పుడు మేమే అడుగుతానులే. ఆ అత్త నేర్పించిన సినిమా చాలా బాగుంది, వెళ్ళి చూద్దాం. ఇక్కడేం చేస్తున్నావు? ఏంలే, నువ్వు ఇంకా వెళ్ళలేదా? వెళ్ళాలని అనుకున్నా, కానీ మీ ఇంట్లో గంత పెద్ద లొల్లి జరుగుతుంది కదా అని ఆగినా. నీకు కొంచెం అయినా కామన్ సెన్స్ ఉందా? ఎవరింట్లో అయినా గొడవ జరుగుతుంటే కామ్గా వెళ్ళిపోవాలి కానీ ఏదో సర్కస్ చూసినట్టు చూస్తావా? బాసు, మీ ఇంట్లో జరిగేది నాకు అంత తెలుసు. నీకెలా తెలుసు? ఇందాకే చెప్పినాగా, వివరాలు అడగొద్దు. కానీ మీ ఇంట్లో మహానటులున్నారు. అబ్బాబ్బాబ్బాబ్బా, గా పోర్ యాక్టింగ్ అయితే ఏ అవార్డు ఇచ్చినా తక్కువే. అవన్నీ నీకెందుకు? బాసు, గా పోరి ముచ్చట గిడికి రాకముందే నాకు తెలుసుగా. మీ అన్నకు యాక్సిడెంట్ అయినప్పుడు మొబైల్లో చూస్తే గా పోరి వీడియోనే కనిపించింది. ఆ తర్వాత మీ అన్నయ్యని ఇడికి తీసుకొచ్చిన.
నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. ఈ థ్యాంక్స్ ఎందుకులే మళ్ళా. ఇగో మీ అన్న మాత్రం చాలా మంచోడు, కానీ గా పోరి నుండి జాగ్రత్తగా చూసుకోండి. ఇవ్వచ్చు. హలో బాసు, నీ కళ్ళకు నేను ఎట్లా కనిపిస్తున్నా? పైసల కోసం ఏమైనా చేస్తా గాని గిట్లాంటి పనులు దిల్తో చేస్తా. గా పైసలు నాకేమొద్దు, నాకే రేపటి నుండి మస్తు పైసలు వస్తున్నాయి మళ్ళా. ఓకే, ఇంకేమైనా హెల్ప్ కావాలా? గిడికి మీ అన్నయ్య అడ్రస్ చెప్తొచ్చినా, కానీ గీ నుంచి పోనీకి తొవ్వ అర్థమే కావట్లే. అందుకే బయటికి పోకుండా గిన్నే నిలబడ్డా. సరే, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, నేనే దించేస్తాను. అరే అరే, నువ్వు నువ్వు నాకు లిఫ్ట్ ఇస్తావా? హలో, అంత ఎగ్జైట్ అవ్వకు, పద. ఇంటికి ఎక్కడికి వెళ్ళాలి? నా బండి గా యాక్సిడెంట్ అయిన చోట ఇడిచిపెట్టినా. ఆడికంటే ముందు తొవ్వల చిన్న పనుంది. సరే, సిటీ సెంటర్ వరకు నీకు అడ్రస్ తెలుసు కదా? తెలుసు తెలుసు, నడు నడు నడు. స్మైలీ, గండం తప్పిందని ఐస్ క్రీమ్ తింటూ పండగ చేసుకుంటున్నావా? అదేం లేదు పిన్ని, మీరు కూడా తింటారా? నాకొద్దులే. లేదు పిన్ని, చాలా బాగుంది, తినండి. నీ అదృష్టం కూడా బాగుంది కదా. ఎందుకంటే ఆనంద్ లాంటి వాళ్ళు అంత సులభంగా నమ్మేస్తారని నువ్వు అనుకోలేదు కదా. అవును పిన్ని, కానీ ఆ టైంలో మీరు నాకు చాలా సపోర్ట్ చేశారు. కాసేపు నేను ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతానని అనుకున్నాను, కానీ చివరికి మీ వల్లే ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటున్నాను. అయితే ఇంకెప్పటికీ ఈ ఇంటి నుంచి ఎవ్వరూ నిన్ను పంపించలేరన్నంత కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది నీలో. అదేంటి పిన్ని అలా అన్నావు? మరి ఆనంద్ నువ్వు సంతకాలు పెట్టిన ఈ డివోర్స్ పేపర్స్ని అక్కడే ఎలా వదిలేసొస్తావు? పిన్ని, ఆ పేపర్స్ ఇలా ఇవ్వండి, వాటిని చించి పారేస్తాను. వద్దు, వీటితో నాకు చాలా పనులున్నాయి. వాటితో మీకేం పని ఉంటుంది పిన్ని? అంటే నీలో నువ్వు నాకు చెప్పకుండా చాలా దాస్తావు కదా, అలాగే ఈ పేపర్స్ని కూడా నేను దాచుకుంటాను. మీ దగ్గర నేనేం దాచాను పిన్ని? బయట అందరి దగ్గర చేసిన యాక్టింగ్ నా దగ్గర చేయకు. ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నారు? మరి మనం ఒకళ్ళనొకళ్ళం నమ్మి మన విషయాలన్నీ పంచుకొని ఇద్దరం కలిసి చేతులు కలిపి ఒకరికొకరం సాయం చేసుకుంటూ వెళ్ళేటప్పుడు అవతల వాళ్ళ దగ్గర ఏ విషయమూ దాయం. కానీ నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాచావు. అంటే నీ అవసరం కోసమేనా నువ్వు నాతో చేతులు కలిపింది? ఇంకా నీలో దాచిన రహస్యాలు ఎన్నున్నాయి అంటే? పిన్ని, ఈ ఒక్క విషయం తప్పించి ఇంకేమీ దాయలేదు. మీకు చెప్పకపోవటం నిజంగా నా పొరపాటే. ఈ పొరపాటు అలవాటవ్వదు కదా? అయ్యో లేదు పిన్ని, ఇంకెప్పుడు ఇలా జరగదు. కానీ నాకు డౌట్, నీ వైపు ఏ తప్పు లేకపోతే మా వదిన నోరు ఎప్పుడో మోయించేదానివి. కానీ నువ్వు అలా చేయలేదే. పోనీ విడాకులు ఇవ్వమని మీ అత్త అడిగితే కనీసం ఆర్గ్యుమెంట్ కూడా చేయకుండా, నోరు మెదపకుండా విడాకుల మీద సంతకాలు చేసేసా. నీ తప్పు లేకపోతే సంతకం ఎందుకు చేస్తావు? పిన్ని, మీరు నన్ను నమ్మట్లేదా? ఇన్ని ప్రశ్నలు బుర్రలో తిరుగుతుంటే నమ్మకం ఎలా కలుగుతుంది? నా మీద నమ్మకం లేకుండానే ఇందాక నాకు సపోర్ట్ చేశారా? నా అవసరం ఉంది కాబట్టే సపోర్ట్ చేశాను. ఎవరికి వాళ్లకు సీక్రెట్స్ ఉన్నప్పుడు, ఎవరికి వాళ్లకు అజెండా ఉన్నప్పుడు నా అజెండా నాకు ఉంటుంది కదా.
ఆ అజెండాలో భాగంగానే నిన్ను ఆనంద్ జీవితంలో ఉంచాలనుకున్నాను. అందుకే మాట సాయం చేశాను. నువ్వు ఆనంద్ పక్కనుంటే విరాజ్కి నా కూతురు లయ్యనిచ్చి పెళ్లి చేయడం తేలికవుతుంది కాబట్టి నీకు సపోర్ట్ చేశాను. మీరు చేసిన సహాయానికి ఖచ్చితంగా నేను రుణం తీర్చుకుంటాను పిన్ని. తీర్చుకోవాలి. ఇక మీదట నా టార్గెట్ ఆనంద్ గారిని బాగా చూసుకోవటం, లయని నా తోడి కోడలిగా ఈ ఇంటి కోడల్ని చేయటం. స్మైలీ, నాకు ముక్కుసూటిగా మాట్లాడడం అలవాటు. ఆ విషయం నీకు తెలుసు. అందుకే నేను అనుకున్నది అడిగేశాను. నాలో ఉన్నవి మొత్తం చెప్పేశాను. అలా అని నన్ను వేరుగా చూడుకో. మన మధ్య ఏ దాపరికాలు లేకుండా ఉంటేనే కలిసి ఏ పనైనా చెయ్యొచ్చు, మనం అనుకున్నది సాధించొచ్చు. అర్థమైందా? అర్థమైంది పిన్ని. మనం ఎప్పుడూ ఒక్కటే, మన లక్ష్యమూ ఒకటే, మన ప్రయాణము ఒకటే. ఇక ఏ దాపరికాలు లేకుండా మనిద్దరం కలిసికట్టుగా పనిచేద్దాం. విరాజ్ని లయని ఇద్దరిని కలిపి పెళ్లి చేసేద్దాం, సరేనా? సరే స్మైలీ, నా కృతజ్ఞత తీర్చుకునే అవకాశం ఇచ్చాను. మిగిలింది నీ ఇష్టం. ఆ డివోర్స్ పేపర్స్ నన్ను బ్లాక్మెయిల్ చేయటానికే కదా నీ దగ్గర ఉంచుకున్నావు. సరే, ఇక్కడ ఎవరి ఆట వాళ్ళు స్టార్ట్ చేసేసారనుకుంటారు. కానీ నేను గేమ్ స్టార్ట్ చేస్తే అందరూ నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే. ఆహా, ఎంత మంచి పాట పెట్టినావు బాసు. ఎన్నిసార్లు విన్నా మళ్ళా మళ్ళా వినాలనిపించేలా ఉంటుంది ఈ పాట. మనం ఎంత స్ట్రెస్లున్నా ఈ పాట ఒక్కసారి వింటే ఎంత రిఫ్రెష్ అవుతామో తెలుసా? నువ్వు పాడతావా? అట్లా అడుగుతావేంది బాసు? కోయిలను పట్టుకుని రాగం తెలుసా అన్నట్టు నేను గాని గొంతు గట్ట సవరించి పాట ఎత్తుకుంటే జనాలు రాళ్ళు ఎత్తుకుంటారు. బాసు సెటైర్ వేసుడు కాదు, ప్రతోళ్లలోనూ ఏదో టాలెంట్ ఉంటుంది. నీలో ఉంది కదా దొంగతనం అనే టాలెంట్. నీకు ఎన్నిసార్లు చెప్పినా తిరిగి ఆడికాడికే వస్తావు. ఏంది బాసు, పాట విని నీ గతం గుర్తుకొచ్చిందా? నీ జీవితంలో కూడా గా పోరి దూరమైంది కదా, దాని యాదికొచ్చిందా? తట్టుకో బాస్, గతాన్ని మర్చిపోలేం, మనకు తగిన గాయాన్ని చెరపలేం. నేను ఆపింది ఎటు వెళ్ళాలో చెప్తావని. అవును కదా, ఈ పాట మాయల పడి రూట్ తప్పినా. నువ్వు రూట్ కరెక్ట్గా చెప్తావా? గుర్తు తెచ్చుకో. ఎటు లేదు బాసు, అటే వెళ్ళాలి. అటే అటేనా? అటే
ఆ, ఆ, అటు కాదులే యూటర్న్ తిప్పుకో ఇటు పక్క వెళ్ళాలి. కరెక్ట్గా గుర్తు చేసుకుని చెప్పు, ఎటు వెళ్ళాలి? అటే అటే వెళ్ళాలి బాసు. పాప ఈడాపు. ఏమైందిరా? బాసు ఈ రూట్ కాదనిపిస్తుంది. మరి ఇటే అని ఎందుకు చెప్పావు? అంటే గా రూట్ కూడా ఇట్లనే అనిపించింది, కానీ ఈ రూట్ కాదు. అయ్యో, ఇలాంటి షెట్లు ఈ బిల్డింగ్లు ఇవే వాడలేవు. సరిగ్గా చూసి చెప్పు, ఎటు వెళ్ళాలి? మళ్ళొక్కసారి వెనక్కి వెళ్ళవా? ఇంకెంత దూరం వెళ్ళాలి ఇలాగా? ఈ సిటీలో గల్లీలన్నీ మస్తు పరేషాన్గా ఉన్నాయి బాసు. నీకు కరెక్ట్గా అడ్రస్ తెలుసా? తెలుసు కానీ ఈ రోడ్డా కాదా కన్ఫ్యూజన్గా ఉన్నది. అడ్రస్ సరిగ్గా తెలియకుండా రోడ్ల మీదకి వచ్చేస్తావు. అయినా ఈ గల్లీ నాది, ఆ గల్లీ నాది అని డెలివరీ చేస్తూ ఉంటావు కదా, అయితే ఇప్పుడు ఎందుకు కన్ఫ్యూజన్? గా డెలివరీలు చేసేది మా కాలనీలా. సిటీ అంటే మా కాలనీ ఒకటే కాదు కదా, లెక్కలన్నీ ఉన్నాయి. అన్నీ ఎట్లా యాదుంటాయి? ఇప్పుడు ఏం చేద్దాం? గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టు ఇప్పుడు ఈ కాలనీ చుట్టూ నేను తిప్పనా? నువ్వేదో నన్ను ఎత్తుకొని తిప్పినట్టు బిల్డప్పులు ఇస్తున్నావేంది? నీ కార్లోనే కదా పోయేది, ఏమైతుంది? కారు ఊరికనే వెళ్ళదు కదా, పెట్రోల్ పోయాలి కదా. గా పెట్రోల్ లేకుండానే నన్ను మా ఇంటికాడ దించుతానని చెప్పినావా? ఇప్పుడు కరెక్ట్గా గుర్తు తెచ్చుకో, టైం వేస్ట్ చేయకు. నేను వెళ్ళాలనుకుంటున్నది ఎవరింటికో కాదు, అదే మీ మరదలుందే. మరదలా? గదే మహి, తన కాడికే. అదేదో ముందే చెప్పి ఏడవచ్చు కదా. ఇప్పుడు చెప్పినా కదా బాసు, నడు పోదాం. ఏంటి వెళ్ళేది? మహి ఉండేది సిటీకి ఆ మూల, నువ్వేమో ఈ మూలకు తీసుకొచ్చావు. ఏదో మూలనే కదా, వెళ్ళు. అయినా మహితో నీకేం పని? తను నాకు చెల్లె లెక్క, తనని చూడాలనిపించిందిలే. పోనీ, నీకు అడ్రస్ చక్కగా తెలుసు కదా. పోనీ. ఏరి అమ్మ కొడుకులు ఇంకా రాలేదు. ఏముంది, పీకల దాకా మెక్కి అరిగించుకొని రావాలి కదా. అక్క, మీకు కాఫీ పెట్టివనా? ఇప్పుడేం వద్దులేమ్మా. అది కాదక్క, పాపం లంచ్ కూడా లేట్ అవుతుంది కదా. ఆకలేసి వాళ్ళ గురించి ఎదురు చూడట్లేదు. వాళ్ళు ఎప్పుడొస్తారా? ఆ కుళ్ళిన కూరల్ని, ఆ కంపు కొట్టే అన్నాన్ని వాళ్ళతో తినిపిద్దామని వాళ్ళ గురించి ఎదురు చూస్తున్నాను. వచ్చినట్టున్నారు. రాని చెప్తా. వచ్చింది వాళ్ళు కాదు, మా బావ ఆ రోజు నన్ను సేవ్ చేసిన నందు. హాయ్ మహి, ఎట్లున్నావు? బాగున్నా. మహి, ఇక్కడంతా బానే ఉంది కదా? మా కానిస్టేబుల్ అక్కలు ఉన్నారు కదా బావా, ఇంకా నాకేమవుతుంది? అవును, మీరిద్దరు కలిసి వచ్చారేంటి? మీరు ఫ్రెండ్స్ అయిపోయారా?
వీడితో నాకు ఫ్రెండ్షిప్ ఏంటి? నాది సేమ్ డైలాగ్ మళ్ళా. మరి ఫ్రెండ్షిప్ లేకుండా కలిసి ఎలా వచ్చారు? వాడు ఇక్కడికి లిఫ్ట్ అడిగాడు, ఇచ్చాను. గిన లిఫ్ట్ ఇచ్చిండు, నేను వచ్చిన గంతే. సరే రండి కూర్చోండి. ఇంతకీ నీ షాడిస్ట్ మొగుడు సైకో అత్తేది? లేరు, బయటికి వెళ్ళారు. మహి, వాళ్ళేమీ నేను ఇబ్బంది పెట్టట్లేదు కదా? వాళ్ళకి మహిని ఇబ్బంది పెట్టే ఆలోచన కూడా రాకుండా ట్రీట్మెంట్ ఇస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఇందులో ఏముంది సార్, మా డ్యూటీ నేను చేస్తున్నాం. అలా అంటున్నారు కానీ వీళ్ళిద్దరు అక్కల వల్ల వాళ్ళు నా గురించి ఆలోచించడానికి కూడా భయపడుతున్నారు. మళ్ళా నీ గురించి తిరగమరగ్గేమన్నా చేస్తే గిల్ల చేతుల్లా బొక్కలు షూర అయితే కదా. సరే మీకు కాఫీ తీసుకొస్తాను. అరే మహి, కాఫీ కోసం గిడికి రాలే, నిన్ను జూడనీకొచ్చినాం, చూసినాం గంతేజాల్. అవును మహి, మన మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు? లేదు బావా, మీకే కాదు, పాపం కానిస్టేబుల్ అక్క వాళ్ళకు కూడా కాఫీ ఇవ్వాలి. 5 minutes ప్లీజ్. నువ్వు కూసో, నేను పెట్టుకొస్తా కాఫీ. రేయ్, ఆ, ఆ,